వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రేవంత్ రెడ్డి గారు మరోసారి ఢిల్లీ పర్యటన దాదాపు 23 అలాగే 24 తేదీ నాడు వెళ్తున్నారు. సో సీఎం ఈసారి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తీర్ణానికి ఒక పులి స్టాప్ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా వార్తలు రాబోతున్నాయి. సో ఇప్పటికీ రాష్ట్రంలో 6 మంత్రివర్గులు ఖాళీగా ఉన్నాయి. ఆ 6 మంత్రులు ఇప్పటి వరకు లేకుండా దాదాపుగా సంవత్సరంన్నర పాలన నడిచింది. సో ఇకపైన చాలా మంది ఆశావులు ఎదురు చూస్తున్నారు. ఇంకెప్పుడు మంత్రి పదవులు ఇస్తారు, ఏదో ఒకటి తేల్చేయండి, నమ్మకం పెట్టుకుంటే పెట్టుకుంటాం, లేకపోతే నమ్మకాన్ని ఆశను వదులుకుంటాము, ఇది త్వరగా డిసైడ్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వస్తుంది, విద్యాశాఖ మంత్రి కావాలి. సో విద్యాశాఖ మంత్రి ఎక్కడ? అలాగే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూలు అల్లకొల్లా జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి హోంశాఖ మంత్రి ఎక్కడ? కార్మికులు ఇప్పటి వరకు జీతాలు లేక పెండింగ్ జీతాలు రావట్లేదు అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. సో కార్మిక శాఖ మంత్రి ఎక్కడ? అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. అండ్ మున్సిపల్ శాఖలో ఎక్కడికక్కడ బిల్లులు ఆగిపోయినాయి. సో మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎక్కడ అన్నది ప్రజల లోపల నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్స్. అలాగే ఎమ్మెల్యేలు కూడా అసలు మాకు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా, ఆ యోగ్యం ఉందా లేదా అన్నట్టు కూడా చర్చించుకుంటున్నారు. సో మొత్తానికి ఈసారి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తీర్ణ కన్ఫర్మ్ చేసి వస్తారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపుగా 6 మంత్రులు అయితే ఇవ్వకపోవచ్చు, కేవలం 3 నుంచి 4 మంత్రులు మాత్రమే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ 3-4 కూడా ఎవరికి ఇస్తారు ఏందనేది ఒకసారి మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే, సో ఈ మంత్రివర్గ విస్తీర్ణలో ఈసారి ఇప్పటి వరకు నిజామాబాద్ నుంచి ఎవరికి ఇవ్వలేదు. సో నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు అలాగే సుదర్శన్ రెడ్డి. సో సుదర్శన్ రెడ్డి సీనియర్ నాయకులు. సో రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా సుదర్శన్ రెడ్డి రేవంత్ కి సపోర్ట్ చేయడం అనేది కూడా జరిగింది. సో నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి ఆర్ మదన్ మోహన్ ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చిందల్లా చిక్కేందంటే రెడ్డి సామాజిక వర్గం. ఇప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి అత్యధికంగా మినిస్టర్లు ఇచ్చారంటూ వాదన. తర్వాత చూసుకున్నట్టయితే ఆదిలాబాద్. సో ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్. సో వివేక్ దాదాపుగా ఖరారైపోయింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందే నాకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తారు, మంత్రిగా నాకు అవకాశం ఇస్తారని చెప్పినందుకే నేను ఈ రోజు వచ్చాను, నాకు అధిష్టానమే అండగా ఉందని చెప్పేసి వివేక్ చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. ప్రేమ్ సాగర్ మాత్రం పార్టీ అస్తవ్యస్తంలో ఉన్నప్పుడు సభలు పెట్టి సమావేశాలు పెట్టి ఈరోజు ఆదిలాబాద్ లో ట్రెండ్ సెట్ చేయడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా ప్రేమ్ సాగర్ రావు చెప్తున్నారు. సో ఇటు ప్రేమ్ సాగర్ రావు కా వివేక్ కా, ఇక్కడ మదన్ మోహన్ కా లేకపోతే సుదర్శన్ రెడ్డి కా. సో తర్వాత చూసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. హైదరాబాద్ నుంచి మరి దానం నాగేందర్. సో దానం నాగేందర్ నాకు ఎంపీగా నేను ఓడిపోతే మాత్రం నాకు మంత్రిగా అవకాశం ఇవ్వండి అని చాలా కండిషన్స్ అప్లై లాగా కండిషన్ పెట్టి తను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. మరి దానం నాగేందర్ కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఒక బీసీ సామాజిక వర్గానికి కూడా ఇచ్చిన వారైతారు అని చెప్పేసి కూడా ఊహాగానాలు వస్తున్నాయి. మరి దానం నాగేందర్ కి ఇస్తారా లేకపోతే ఎమ్మెల్సీ కోటలో ఇంకెవరికైనా ఇస్తారా అనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ప్రస్తుతం ఉన్నది దానం నాగేందరే కాబట్టి మరి ఆ లోపు ఇంకెవరైనా కీలక నేత బీఆర్ఎస్ నుంచి గనక కాంగ్రెస్ లోకి వస్తే వారికి ఆ మధ్య కాలంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు వినిపించింది, ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఒకవేళ తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే బీసీ సామాజిక వర్గమే కాబట్టి సో బీసీలకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు కాబట్టి సో ఆ రేంజ్ లో క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి హైదరాబాద్ నుంచి కూడా ఒకరికి మంత్రిగా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో అది కనుక జరగకపోతే దానం నాగేందర్ పేరు దాదాపుగా కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ రంగారెడ్డి. సో రంగారెడ్డి చూసుకున్నట్టయితే ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు, పరిగి ఎమ్మెల్యే అలాగే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. సో మల్రెడ్డి రంగారెడ్డి కూడా గతంలో నాకు మంత్రి పదవి ఇవ్వకుండా పర్లేదు, ఒకవేళ నా కులమే అడ్డొస్తే బీసీలని నేను రాజీనామా చేసి బీసీ వ్యక్తికి టికెట్ ఇప్పించుకొని గెలిపించుకొని తనకి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో మంత్రులుగా లేక ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. సో ఇక్కడ పరిగి ఎమ్మెల్యే కావచ్చు అలాగే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కూడా మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. సో పరిగి ఎమ్మెల్యే ఏకంగా నేను
రేవంత్ రెడ్డికి మొదటి నుంచి సపోర్ట్ చేశాను, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాను, రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పేసి మొదటగా చెప్పి వ్యక్తిన నేనే అని చెప్పేసి వారు ఉంటుంటే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాత్రం నేను సీనియర్ మోస్ట్, వీళ్ళు ఉన్నటువంటి సీనియర్లు అందరికన్నా నేను సీనియర్ నాయకుడిని, గతంలోనే నేను 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, ఇది 3వ టర్మ్, ఇంకెప్పుడు ఇస్తాను నాకు మంత్రి పదవి అని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. సో ఈ 4 జిల్లాల వారికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి? వారికి కూడా హామీ ఇచ్చాము, అలాగే హోంశాఖ అది అని చెప్పేసి చాలా విధంగా వార్తలు వచ్చినాయి. కాకపోతే మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండడం తోటి మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా లేదా? అలాగే నిజామాబాద్ నుంచి మరి నల్గొండ నుంచి ఆల్రెడీ 2 ఉన్నారు కాబట్టి మరి మరోసారి రాజగోపాల్ రెడ్డి పేరేమైనా పరిశీలిస్తారా? అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఖమ్మంలో అలాగే నల్గొండలో ఉన్నారు. మరి వాళ్ళిద్దరిట్లో ఎవరికైనా ఎస్టీ సామాజిక వర్గానికి చీఫ్ విప్ కావచ్చు, లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఇస్తారా, లేకపోతే వారికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా అనేది చూడాలి. సో సీఎం పర్యటన మాత్రం ఈసారి హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.